రైట్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే మనము ట్రిగ్నోమెట్రీలో క్లాస్ 10 ట్రిగ్నోమెట్రీ ఎన్సీఆర్టీ బుక్లో ఎక్సైజ్ 8.2 నుంచి మనం ఇంపార్టెంట్ ఎవ్రీ క్వశ్చన్ అయితే డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్: sin 60 ఇంటూ కాస్ 30, sin 60 ఇంటూ కాస్ 30 ప్లస్ sin 30 ఇంటూ కాస్ 60. చాలా సింపుల్ అండి, జస్ట్ వాల్యూస్ రీప్లేస్ చేయడమే. ఎంత సింపుల్ అంటే జస్ట్ వాల్యూస్ రీప్లేస్ చేయడమే. చూడండి, గివెన్ sin 60 cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60. జస్ట్ ఆ వాల్యూస్ పెట్టేసేయండి చాలు. sin 60 వాల్యూ √3/2 టేబుల్ నుంచి మనము గుర్తుపెట్టుకోవాలి వాల్యూస్. cos 30 is again √3/2 plus sin 30 1/2 and cos 60 is again 1/2. See, when it comes to multiplication of fractions, మనము fractions ఎలా మల్టిప్లై చేసుకుంటామంటే న్యూమరేటర్ విత్ న్యూమరేటర్, డినామినేటర్ విత్ డినామినేటర్. అంటే √3 into √3 will become 3. ఎందుకు? √3 into √3 అంటే ఏమవుతుంది నాకు? √9. √9 అంటే 3 కదా. సో 3/2 2s are 4 plus 1 1s are 1/2 2s are 4. 3/4 plus 1/4 will give us the 4/4 answer. అంటే ఆన్సర్ 1. అంతే, అయిపోయింది. క్లియర్ అయిపోయింది ఆన్సర్, అంతే. సెకండ్ క్వశ్చన్ చూడండి. 2 tan square 45 plus cos square 30 minus sin square 60. చూడండి క్వశ్చన్ రాస్తాను. 2 tan square 45 plus cos square 30 minus sin square 60. 2 into tan 45 value 1 square plus cos 30 √3/2 పైన ఏముంది స్క్వేర్ √3/2 స్క్వేర్ మైనస్ sin 60 అగైన్ √3/2 స్క్వేర్. అంటే sin square 60 అంటే దాని మీనింగ్ ఏంటంటే sin 60 వాల్యూస్ పెట్టి మళ్ళీ స్క్వేర్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇంకా చూడండి, 2 into 1 square is 1 plus √3/2 whole square minus √3/2 whole square. Anyway they'll get cancelled. So my answer is 2 1s are 2. That's it. Next question. Cos 45 by secant 30 plus cosecant 30. సో ఇక్కడ కొంచెం కొత్తగా ఉండొచ్చు, ఎందుకంటే నేను చెప్పింది మీకు వాల్యూస్లో ఎప్పుడు కూడా సైన్ కాస్ ట్యాన్ గుర్తుపెట్టుకోమని చెప్పా. ఇక్కడ ఏమో సీకెంట్ కొసీకెంట్ ఉంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్. చూడండి, కాస్ 45 వాల్యూ ఎంత? 1/√2. అది మనకు తెలుసు. కాస్ 45 వాల్యూ, సైన్ 45 వాల్యూ 1 అట్ ది సేమ్. సీకెంట్ 30 ఎప్పుడు కూడా సీకెంట్ వాల్యూ గుర్తుపెట్టుకోవద్దండి, ఎందుకంటే సీకెంట్ అనేది దేనికి రెసిప్రోకల్? కాస్కి రెసిప్రోకల్. సీకెంట్ అంటే కాస్కి రెసిప్రోకల్. సో అప్పుడు cos 30 ఎంత? √3/2. cos 30 √3/2 అయితే secant 30 ఏమవుతుంది నాకు? 2/√3 అవుతుంది. cos 30 √3/2 అయితే secant 30 ఏమవుతుంది నాకు? 2/√3. సో 2/√3 ప్లస్ cosecant 30 sin 30. cosecant అనేది సైన్కి రెసిప్రోకల్. సో cosecant 30 కనుక్కోవాలంటే ఫస్ట్ sin 30 కనుక్కోండి. sin 30 వాల్యూ 1/2 టేబుల్ నుంచి. అప్పుడు cosecant 30 ఏమవుతుంది నాకు? 2/1 అవుతుంది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోండి. 1/√2 బై ఇక్కడ డినామినేటర్ √3 ఉంది, ఇక్కడేమో డినామినేటర్ 1 ఉంది. సో క్రాస్ మల్టిప్లై. 2 1s are 2 ప్లస్ 2 into √3 2√3 బై √3 into 1 √3. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? 1/√2 ఇంటూ ఈ మొత్తం ఫ్రాక్షన్ పైకి వెళ్తే ఏమవుతుంది నాకు? రెసిప్రోకల్ అవుతుంది. సో √3 బై ఇక్కడ 2 ప్లస్ 2√3. సో ఇలా వదిలేయచ్చు, లేదంటే ఇక్కడ నేను వాట్ యూ కెన్ డూ రెసిప్రోకల్ 2 కామన్ తీసి రేషనలైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే ఇక్కడ ఇలా వదిలేసినా కూడా కరెక్టే. తర్వాత sin 30 ప్లస్ tan 45 మైనస్ cosecant 60 బై secant 30 ప్లస్ cos 60 ప్లస్ cot 45. చూడండి, చాలా సింపుల్. ఫస్ట్ వాల్యూ ఏముంది మనకి? sin 30. sin 30 ఎంత మనకి? 1/2 ప్లస్ tan 45 ఎంత? 1 మైనస్ cosecant 60.
కొసీకెంట్ అనేది దేనికి రెసిప్రోకల్? సైన్కి రెసిప్రోకల్. సో సైన్ 60 ఎంత? √3/2. కాబట్టి కొసీకెంట్ 60 ఏమవుతుంది నాకు? 2/√3 అవుతుంది. వెరీ గుడ్. సో డివైడెడ్ బై సీకెంట్ 30. సీకెంట్ అంటే కాస్కి రెసిప్రోకల్. కాస్ 30 √3/2. అప్పుడు సీకెంట్ 30 ఏమవుతుంది నాకు? 2/√3 అవుతుంది. చూడండి చాలా ఇంపార్టెంట్. సీకెంట్ 30 కనుక్కోవాలంటే ఫస్ట్ కాస్ 30 కనుక్కోవాలి. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2. అప్పుడు సీకెంట్ 30 ఏమవుతుంది నాకు? 2/√3 ప్లస్ కాస్ 60 డైరెక్ట్ క్వశ్చన్ 1/2 ప్లస్ కాట్ 45 అంటే 1. ఎందుకు? tan 45 1 కాబట్టి 1 రెసిప్రోకల్ చేసిన 1/1 వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఓవరాల్గా 2√3 ఎల్సిఎం వస్తుంది, ఇక్కడ 2√3 ఎల్సిఎం వస్తుంది. కాబట్టి 2√3తో మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది నాకు? 1/2 ఇంటూ 2√3 ప్లస్ 1 ఇంటూ 2√3 మైనస్ 2/√3 ఇంటూ 2√3 బై 2/√3 ఇంటూ 2√3 ప్లస్ 1/2 ఇంటూ 2√3 ప్లస్ 1 ఇంటూ 2√3. సో 2 క్యాన్సిల్, ఇక్కడ √3 క్యాన్సిల్, కింద కూడా √3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. సో మిగిలింది ఏంటి నాకు? 1 ఇంటూ √3 ప్లస్ 1 ఇంటూ 2√3 మైనస్ 2 2s are 4. ఇక్కడ √3 లేదు చూడండి, √3 క్యాన్సిల్, 2 2s are 4 డివైడెడ్ బై 2 2s are 4 ప్లస్ 1 ఇంటూ √3 1 ఇంటూ 2√3 సో √3 ప్లస్ 2√3 అంతే ఆన్సర్. లేదు అంటే కొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను సింప్లిఫై చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను చూడండి. √3 ప్లస్ 2√3 ఎక్స్ ప్లస్ 2x ఏమవుతుంది నాకు? 3x. అప్పుడు √3 ప్లస్ 2√3 ఏమవుతుంది నాకు? 3√3 మైనస్ 4. 3√3 మైనస్ 4 బై √3 ప్లస్ 2√3 3√3 ప్లస్ 4. డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి దీని ఏం చేయొచ్చు? మనం రేషనలైజ్ చేసుకోవచ్చు అనమాట. రేషనలైజేషన్ డినామినేటర్లో ఇర్రేషనల్ రూట్ ఉంది కాబట్టి మనం దీని ఏం చేసుకోవచ్చు? రేషనలైజేషన్ అంటే ఏదైతే డినామినేటర్లో ఉంది ఎక్స్ప్రెషను దాన్ని మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి విత్ మైనస్ సింబల్. అంటే 3√3 మైనస్ 4 బై 3√3 మైనస్ 4. సో 3√3 మైనస్ 4 ఇంటూ 3√3 మైనస్ 4 3√3 మైనస్ 4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో 3√3 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ బై 3√3 హోల్ స్క్వేర్ అంటే 27. ఎందుకు? 3√3 ఇంటూ 3√3 3 3s are 9 √3 3. సో గుర్తుపెట్టుకోండి 3√3 హోల్ స్క్వేర్ అంటే 27 మైనస్ 4 స్క్వేర్ 16. సో ఇప్పుడు పైన సాల్వ్ చేస్తే ఏమవుతుంది నాకు? 27 ప్లస్ 16 మైనస్ 2 3 6 6 4 24 బై 27 16 పోతే ఎంత? 11. ఓవరాల్ ఆన్సర్ వుడ్ బి 43 మైనస్ 24 బై 11. ఇదంతా కూడా సింప్లిఫికేషనే. దెర్ ఈస్ మచ్ సింప్లిఫికేషన్ ఇన్ దిస్ ప్రాబ్లం. అంటే మనకి ఏంటంటే ట్రిగ్నోమెట్రీ లేదు ఇక్కడ. ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ స్టెప్తో అయిపోయింది. ఫస్ట్ స్టెప్తోనే ట్రిగ్నోమెట్రీ అయిపోయింది. sin 30 tan 45 వాల్యూస్ పెట్టుకోవడంతోనే ట్రిగ్నోమెట్రీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఉండేదంటే సాల్వింగ్ మనకి ఇంకా మన ఇష్టం ఎలా అన్నా చేసుకోవచ్చు. అండ్ బట్ డెఫినెట్గా ఒక మీనింగ్ఫుల్గా చేయాలి. అంటే ఇర్రాషనల్ నెంబర్ వస్తే అలా వదిలేయకూడదు. వీ హ్యావ్ టు డూ ఇట్ అనమాట. రైట్.